హాయ్ అండి. నేను మీ మంజుని. అందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలండి. ఈరోజైతే నేను మీకు సంక్రాంతి రోజు మేము చేసుకునే కలగూరనైతే చూపిస్తానండి. దీనికి ఇవన్నీ కూరగాయలు అవసరమండి. వంకాయలు, టమాటాలు, వీటిని ఉల్లికాడలు అంటారండి. అదే అరటికాయలు, చిక్కుడుకాయలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటాస్, ఇంకా చిన్న గుమ్మడికాయ, అలాగే పచ్చి కొబ్బరి, నెక్స్ట్ కొద్దిగా పెండలం అంటారనమాట. ఇవన్నీ కూడా మనము చక్కగా కడుక్కొని ఒక దీంట్లో వాటర్, ఒక దీంట్లో ఖాళీ ఖాళీ గిన్నె ఉంచినాను కదండీ! చక్కగా కడుక్కొని అన్నీ కూడా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ముందుగా ఆనియన్స్, టమాటాలు ఇంకో ఈ ముక్కలన్నీ వాటర్‌లో వేసినాననమాట. అడుగునేమో ఆనియన్స్, టమాటాస్ ఏసుకొని ఈ కూరగాయలన్నీ గూడా ఈ గిన్నెలోకి వేసుకోవాలన్నమాట. వేసుకొని దీనికైతే మనము ఫస్ట్ తాలింపు వేస్తాం కదండీ! అలాగైతే వేసుకోకూడదనమాట. పెద్దలకి తాలింపు వేయరనమాట. అన్నీ కూరగాయలన్నీ వేసేసి దాంట్లోనే ఫస్ట్ ఆయిలు, ఉప్పు, కారం, పసుపు, నెక్స్ట్ కొద్దిగా ధనియాల పొడి 4 వేసేసి చక్కగా పొయ్యి మీద పెట్టి మూత పెట్టి అట్లనే మగ్గబెట్టాలన్నమాట. వాటర్ కూడా వేయమండి. అట్లనే అలాగ నిదానంగా మగ్గుతుందన్నమాట. చూడండి సాల్ట్, కల్లుప్పు వేసినాను. ఫస్ట్ పసుపు, కారము, ఆయిల్ వేసిన తర్వాత లాస్ట్లో కల్లుప్పు వేసిన అనమాట. కొంచెం దించే ముందర మాత్రం ధనియాల పొడి వేసుకోవాలన్నమాట. చూడండి అంతే. పెద్దలకైతే ఇలాగే వండుతామన్నమాట మేము. ఇట్లా పొయ్యి స్టవ్ మీద పెట్టి చక్కగా ఫస్ట్ కొంచెం హైలో పెట్టుకొని తర్వాత నిదానంగా సిమ్లో పెట్టుకోవాలన్నమాట. ఉడుకుతుంది. మనం మధ్య మధ్యలో కొంచెం కలిగి పెట్టుకోవాలన్నమాట. చూడండి దగ్గరికి వచ్చిందనమాట. వాటర్ అయితే వేసుకొని అవసరం లేదండి. ఆనియన్స్, టమాటాస్ ఉంటాయి కదా, దాంతోనే మగ్గుతుంది అనమాట. ఇదే మాకు సంక్రాంతికి స్పెషల్ కర్రీ అనమాట. చూడండి చక్కగా బాయిల్ అయింది, ఉడికిపోయింది, దించేసినాను అనమాట. అలాగే ఈ సంక్రాంతి రోజు మేమైతే మా పెద్దలకి పెట్టేది ఇదే వైట్ రైసు, కలగూర, అన్ని కూరగాయలదే కలగూర అంటామన్నమాట. ఇది వైట్ రైస్ అనమాట. అది కొత్త బియ్యంతో చేస్తారనమాట. అలాగే రసం, నెక్స్ట్ కందిపప్పు, బెల్లం, నెయ్యి. చూడండి ఇదే కందిపప్పు, బెల్లం, నెయ్యి. ఇవే విస్తర్లు వేసి పెద్దలకి పెడతామన్నమాట.